అవకాశం ఉంది. అయితే ఈ క్వశ్చన్స్ని ఇచ్చిన ఈక్వేషన్స్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలో ఈక్వేషన్ ఫార్మాట్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. సో దాన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో ఎలా రాసుకోవాలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక్కడ చూడండి, రామూస్ ఏజ్ ఈజ్ 2 years more than రహీం. ఒకరిని ఎక్స్ అనుకోవాలి, ఆల్వేస్ ఒక సబ్జెక్ట్ని ఎక్స్ అనుకోవాలి, ఇంకో సబ్జెక్ట్ని వై అనుకోవాలి. ఒక సబ్జెక్ట్ని ఎక్స్ అనుకోవాలి, ఇంకో సబ్జెక్ట్ని వై, ఏబి కూడా అనుకోవచ్చు మీ ఇష్టం. సో రాము నేను ఎక్స్ అనుకుంటాను, రహీంని వై అనుకుంటాను. ఓకే, రామూస్ ఏజ్ ఎక్స్, రామూస్ ఏజ్ ఎక్స్. ఈజ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈజ్ అంటే ఈక్వల్ టు రామూస్ ఏజ్ ఈజ్ 2 years more than రహీం. మోర్ అంటే ప్లస్, ప్లస్ అంటే సబ్ట్రాక్షన్, మైనస్. మోర్ అంటే ప్లస్ సింబల్ పెట్టుకోవాలి, లెస్ అంటే మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఇన్ ఇయర్స్ మోర్, 2 years మోర్ కాబట్టి ఆ ప్లస్ తర్వాత యాడ్ చేసుకోవాలి నెంబర్ అనేది. దాన్ హూమ్, ఎవరికంటే ఎక్కువ, రహీం కంటే, అంటే వై కంటే. ఓకే, దిస్ ఇంపార్టెంట్. రామూస్ ఏజ్ ఈజ్ 2 years మోర్ కాబట్టి ప్లస్ తర్వాత నెంబర్ వేసుకోవాలి, సింబల్ తర్వాత నెంబర్ వేసుకోవాలి, +2 దాన్ రహీం. x = y+2. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకోండి, కాస్ట్ ఆఫ్ మిల్క్ ఈజ్ 3 more than twice that of water. 3 rupees. ఓకే, 3 rupees అని అనుకున్నాం. ఓకే, కాస్ట్ ఆఫ్ మిల్క్ ఈజ్ 3 rupees more than twice that of water. సో మిల్క్ని ఎక్స్ అనుకుంటాను, కాస్ట్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి నేను ఎలా రాస్తున్నానో చూసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 3 rupees మోర్. ఎంత మోరు, 3 rupees మోర్ కాబట్టి +3. 3 rupees మోర్ దాన్ వాట్, ట్వైస్ దట్ ఆఫ్ వాటర్, రెండింతలు వాటర్. ట్వైస్ 2i, ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేసుకోవాలి, ట్వైస్ అంటే 2, థ్రైస్ అంటే 3. బాగా గమనించండి, ఇక్కడ మిల్క్ ఈజ్ 3 rupees మోర్. 3 rupees మోర్ అంటే యాడ్ సింబల్, ఎంత ఎక్కువ 3, అది తర్వాత వేసుకోవాలి, ఆ ప్లస్ సింబల్ తర్వాత వేసుకోవాలి. ఓకే, దాన్ ట్వైస్ ఆఫ్ వాటర్, ట్వైస్ అంటే 2y, x = 2y + 3. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ రెక్టాంగిల్ బ్రెడ్త్ ఈజ్, సో బ్రెడ్త్ నేను బి అని అనుకుంటా, బ్రెడ్త్ ఈజ్ అంటే ఈక్వల్ టు 3 meters లెస్, మైనస్ సింబల్ వేసుకోండి ఫస్ట్, తర్వాత ఆ పక్క 3 పెట్టుకోండి, 3 meters లెస్ దాన్ ఇట్స్ లెంత్, ఓకే. సో b = L - 3. Ramu's age is 2 years more than Rahim. Milk is 3 rupees more than twice that of water. Breadth is 3 meters less అంటే -3 less than length. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇదే విధంగా మనకి ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ affected by COVID. Number of people affected by COVID due to smoking. Number of people affected by COVID due to smoking is 10 less than 2/3. Is 10 less than 2/3. Two-third of people by direct contact. Two-third of people by direct contact. Two-third of people by direct contact. Okay. So number of people affected by COVID due to smoking is 10 less than 2/3 of the people by direct contact. అంటే స్మోకింగ్ వల్ల వచ్చే జనాల కంటే కూడా వాళ్ళు ఏంటంటే 10 less than direct contact, 2/3 of direct contact అంట. అంటే స్మోకింగ్ వల్ల కోవిడ్ వచ్చే వాళ్ళు
డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వచ్చే వాళ్ళకంటే 2/3 10 less than 2/3 ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ అంట. ఎలా రాసుకోవాలని చూడండి. ఫస్ట్ అఫెక్టెడ్ బై స్మోకింగ్ కదా, స్మోకింగ్ వాళ్ళని ఎక్స్ అనుకుందాం, డైరెక్ట్ కాంటాక్ట్ వాళ్ళని వై అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ 10 లెస్ కాబట్టి మైనస్ రాసి దాని పక్కన 10 వేసుకోవాలి. 10 less than 2/3 ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్, 2/3 ఆఫ్ direct contact. X is equal to 2/3y minus 10. X is equal to 2/3y minus 10. సో ఈ విధంగా మనం రాసుకోవాలంటే X is equal to 2/3y minus 10. సో ఇది మనకి కంపారిటివ్ డిగ్రీస్ టాపిక్ పైన మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, పాలినామియల్స్ కానీ, లీనియర్ ఈక్వేషన్స్ కానీ, సో ఈ టైప్ ఆఫ్ టాపిక్స్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ అడుగుతారు అన్నమాట. ఓకే, సో ఇది చూడండి. Affected by smoking is 10 less than 2/3 by direct contact. Okay, thank you. ఇంకా బోర్డ్ ఎగ్జామ్లో అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అడిగారు. ఓకే, మామూలుగా స్పియర్ ఉంది కదా, సో దీని సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి S ఈజ్ ఈక్వల్ టు 4πr². అదే హెమిస్పియర్ అనుకోండి, హెమిస్పియర్ అనుకోండి, సర్ఫేస్ ఏరియా అనేది హాఫ్ ఉంటుంది. ఓకే, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 3πr² వస్తుంది. ఎందుకంటే ఇది 2πr², ఇది πr². ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సర్ఫేస్ ఏరియా అనుకున్నాం హెమిస్పియర్, ఎందుకంటే ఇది 2πr², ఈ సర్కిల్ కాబట్టి πr². సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ ఏమవుతుందంటే నాకు 3πr². సో ఇది ఎస్లో రిప్రజెంట్ చేస్తే, కొన్ని ఎగ్జామ్స్లో ఆర్తో రిప్రజెంట్ చేయమంటారు. అంటే S/3π ఈజ్ ఈక్వల్ టు r². అంటే ఆర్ ఏమవుతుంది నాకు √S/3π. సో ఇది మనకి సర్ఫేస్ ఏరియా బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. ఫస్ట్ 1 సిగ్మా అంటే సమ్మేషన్. సిగ్మా రన్ చేసుకుంటే మనము ఫస్ట్ i బదులు 1 పెట్టుకుంటాం, నెక్స్ట్ ప్లస్ నెంబర్ పెట్టుకొని i బదులు 2 పెట్టుకుందాం, నెక్స్ట్ ఆ విధంగా చేసుకుంటే పోతాం అన్నమాట. అంటే x1 మైనస్ x బార్ ప్లస్ x2 మైనస్ x బార్ ప్లస్ x3 మైనస్ x బార్ అండ్ సో ఆన్. సో దాని మీనింగ్ చూడండి, x1 x2 x3, x1 plus x2 plus x3 and so on plus ఇవన్నీ చూడండి మైనస్ x బార్ ఎన్ని వస్తాయి అట్లా? ఒకటి ఉంటే ఒకటే వస్తుంది, 2 ఉంటే 2 వస్తాయి, 3 ఉంటే ఒకటే వస్తుంది x బార్ అనేది, 2 ఉంటే 2 వస్తాయి, 3 1 2 3 ఉంటే ఇది కూడా 1 2 3 వస్తాయి. అట్లా n ఉంటే n వస్తాయి. అంటే మైనస్ n టైమ్స్ x బార్, మళ్ళీ చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ ఏంటంటే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi మైనస్ x బార్. సిగ్మా మీనింగ్ ఏంటి? మనము సమ్మేషన్ పెట్టుకొని ఒక్కొక్క నెంబర్ని రన్ చేసుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ టైం 1 పెడతాం, నెక్స్ట్ ప్లస్ సింబల్ పెడతాం, నెక్స్ట్ 2 పెడతాం, ప్లస్ సింబల్ 3 పెడతాం అండ్ సో ఆన్. ఎంతవరకు ఉంటే మనకి n వరకు ఉంది కాబట్టి అండ్ మనకు రాసుకోవాలి. సో ఆ విధంగా చూసుకుంటే అన్ని రాయాల్సిన అవసరం లేదు కాబట్టి x1 x2 x3 ఇవన్నీ ఒక పక్క రాసుకున్నాం. నెక్స్ట్ మైనస్ కామన్ తీసుకొని x అన్నంతా x బార్ అంతా ఒక పక్క రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ఇట్లా ఉంటుంది.
ఎక్స్ బార్ అంటే ఏంది? యావరేజ్. యావరేజ్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ టు xn బై n. ఎక్స్ బార్ అంటే ఏంది? మీన్ అంటే యావరేజ్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. సో ఈ n క్యాన్సిల్. సో x1 cancel, x2 cancel, x3 cancel, xn it cancel. The answer is 0. The answer is 0. సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ చెప్పచ్చు అన్నమాట. సో దీనికి sum of a number and its reciprocal is 10/3. బాగా చూడండి, sum of a number and its reciprocal is 10/3. ఓకే, అయితే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఒక నెంబర్ x అనుకుందాం, ఒక నెంబర్ x, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది మనకి? 1/x. ఓకే, x 1/x, సమ్ వచ్చి ప్లస్ సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3 ఈజ్ 10/3. సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 10/3. అయితే ఆ నెంబర్ ఏదో కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని మనము నార్మల్ సాల్వింగ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎల్సిఎం తీసుకుంటాం కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్, x² ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఎక్స్. ఇది ఎలా తెలుసు కదా కాన్సెప్ట్? ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 + 1/3 ఇలా ఉందనుకో. సో దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాం? సింగిల్ ఫ్రాక్షన్గా రాయాలి. సో ఈ సమ్ని మనం సింగిల్ ఫ్రాక్షన్గా రాయాలంటే సో ఎలా చేస్తాం? మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. సో ఇక్కడ ఏమీ లేకపోతే డినామినేటర్ 1 ఉన్నట్టు లెక్క మనకి. సో 3 2s are 6 ప్లస్ 1 1s are 1 బై 3 1s are 3. మళ్ళీ చెప్పండి చూడండి, ఇలాంటి ఒక సమ్ని మనం సాల్వ్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లై 3 × 2 6, 1 × 1 1 బై 1 3s are 3 7/3. సో x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 10/3 ఈజ్ ఈక్వల్ టు 10/3. Okay, so multiply. So 3 times x² plus 1 is equal to 10x is equal to 10x. 3 times x² plus 1 is equal to 10x. Cross multiply. So that means in the 3x² plus 3 1s are 3 is equal to 10x. 3x² minus 10x plus 3 is equal to 0. 3 3s are 9. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాం? ఫ్యాక్టరైజేషన్. సో 3 3s are 9, 9కి వచ్చి 1 9s are. ఓకే, మనకి ఏంటంటే 10 రావాలి, యాడ్ చేస్తే 10 రావాలి. 1 9 10 సింబల్ మైనస్ కాబట్టి రెండింటికి సింబల్ మైనస్. సో 3x² మైనస్ 1x మైనస్ 9x ప్లస్ 3. చూడండి, 3x² మైనస్ 1x మైనస్ 9x ప్లస్ 3. -1 -9 -10 -1 into -9 plus 9. సో 3 కామన్ తీసుకుంటే ఇక్కడ 1 కామన్ తీద్దాం. సో 1x కామన్ తీస్తే ఇక్కడ 3x - 1, ఇక్కడ 3 కామన్ 3x - 1 అంటే x - 3, ఇంకోటి 3x - 1 అంటే x is equal to 3, x is equal to 1/3. x is equal to 3, x is equal to